జహీరాబాద్ మండలంలోని ఆచార్య డిగ్రీ కాలేజ్లో 76వ రిపబ్లిక్ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలోని కాలేజ్ ప్రిన్సిపల్, యాజమాన్యం మరియు కాలేజ్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరియు నా ప్రియాతి ప్రియమైనటువంటి విద్యార్థులు, ఆఫీస్ సిబ్బంది, పాత్రికేయ మిత్రులు అందరికీ ఆచార్య డిగ్రీ కళాశాల తరఫున 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అందరూ చాలా బాగా మాట్లాడారు. చాలా విషయాలు, అసలు గణతంత్ర దినోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటి, ఎందుకు మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అని చాలా చక్కటి విషయాలు పొందుపరచడం జరిగింది. అదేవిధంగా పాటలు, ఉపన్యాసాలు చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఈ స్వతంత్ర భారతదేశాన్ని 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. వారి యొక్క పరిపాలన అడుగులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ పక్కన పెట్టి మనకు రాజ్య పరిపాలన చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం కావాలి. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రపంచ దేశాలతో పోల్చితే అతిపెద్ద రాజ్యాంగం మనది. ఇక్కడ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇవన్నీ కూడా మన రాజ్యాంగంలో కల్పించారు. అయితే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్య పరిపాలన సాగించుకోవాలంటే ఈ యొక్క రాజ్యాంగం అనేటువంటిది అవసరమైంది. మరి 1956 వచ్చినటువంటి ఈ యొక్క ఫలాలు కాలానుగుణంగా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మన రాజ్యాంగాన్ని సవరించుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. మనకు ఒక ప్రాంతంలో తప్పు అన్నది ఇంకొక ప్రాంతంలో ఒప్పుగా పరిగణించేటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. కాబట్టి మనకున్నటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఇవన్నీ కూడా మన రాజ్యాంగం అందిస్తున్నటువంటి ఫలాలు. కాబట్టి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపు ఎదురు చూస్తున్నాయి. ఎందుకు అంటే ప్రపంచ దేశంలో ఏ దేశంలో లేనటువంటి యువత మన భారతదేశంలో ఉంది. కాబట్టి ఈ దేశం మనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. మనం చదువుకోవడానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు అన్నీ కూడా ఇచ్చింది. చదువుకున్న తర్వాత మనకున్నటువంటి పరిజ్ఞానాన్ని మన భారతీయులకు అందించాలి అనేటువంటి ఒక అంశం కూడా మనం పరిశీలించాలి. ఇవాళ పొద్దున పేపర్ చూశాను నేను. మన దేశంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి కొంతమంది వ్యక్తులు, అందులో గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించినటువంటి డాక్టర్ నాగేశ్వరరావు గారు. ప్రపంచ దేశాలు ఆయన కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నా కానీ మన దేశాన్ని వదిలి వెళ్ళట్లేడు. అంటే అది దేశభక్తి. ఆ డాక్టర్కు ఉన్నటువంటి దేశభక్తి. ఈ దేశంలో గొప్ప వ్యక్తుల యొక్క నీడలు ఉన్నాయి కాబట్టే మనం ఇంకా వృద్ధి చెందుతున్నాం. అంతేకాకుండా ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలు కేవలం ప్రగతి కోసం వినియోగించుకోవాలి, కానీ దీన్ని దుర్వినియోగం చేసుకోరాదు. మరి
ఇంతకుముందు మన కళాశాల స్టూడెంట్ సౌమ్య మాట్లాడుతూ మహిళలపైన ఇంకా అత్యాచారాలు జరుగుతున్నాయి, అది విడనాడాలి, మనమే ఒక మార్పుకు సిద్ధం కావాలి. ప్రతి పౌరుడు కూడా ఇవాళ స్త్రీ పురుష భేదం లేకుండా సమాజంలో అన్ని ఉద్యోగాలు చేస్తున్నారు. మరి రాత్రి పగలు అనక తేడా లేకుండా మనం అన్ని రంగాలలో కూడా స్త్రీలు పురుషులు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని గౌరవభావంతో చూడాలి. అప్పుడే మన సమాజం, మన భారతీయ సంస్కృతికి ఉన్నటువంటి ప్రత్యేకత ప్రపంచ దేశాల్లో పొగుడుతున్నారు. కానీ మన దేశంలో ఉన్నటువంటి యువత కొంతవరకు మన దేశానికి ఉపయోగపడుతూ మిగతా ప్రపంచ దేశాలకు ఉపయోగపడుతూ ఉంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా మన కళాశాలలో విద్యాపరంగా ఒక మంచి రికార్డు అందిస్తున్నారు విద్యార్థులు. ఉపాధ్యాయుల యొక్క కృషి ఫలితంగా మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మనకు లాస్ట్ టైంలో మన దర్శిని 10/10 తెచ్చుకోవడం చాలా సంతోషించదగ్గటువంటి విషయం. అదేవిధంగా మొన్న ఎంఎస్ఎన్ ల్యాబ్లో కూడా ఒక 20 మెంబర్స్ సెలెక్ట్ కావడం జరిగింది. మరియు విప్రోలో మన టీసీఎస్లో కూడా మన మౌనిక ఈ సంవత్సరం బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ ఫైనల్ ఇయర్ సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి మనకు క్యాంపస్ ప్లేస్మెంట్ టాస్క్ ఉంది. తర్వాత దేశ సేవ చేసేందుకు నేషనల్ సర్వీస్ స్కీమ్ 5 యూనిట్లు ఉన్నాయి. తర్వాత మనం మొన్న మధ్యనే జస్ట్ ఒక 2 డేస్ కింద జాతీయ స్థాయిలో గుల్బర్గా యూనివర్సిటీలో జరిగినటువంటి జాతీయ సమైక్యత నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపుకు మరి ఉస్మానియా పరిధిలో 4000 కాలేజీలు ఉంటే మన ఒక కాలేజీ కూడా అవకాశం అనేటువంటి